వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. హోటల్స్ లో ఇటీవల తనిఖీల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రజలు డబ్బులిచ్చి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. శిక్షలు, జరిమానాలు మరింత కఠినంగా ఉండాలా? తక్కువ మొత్తంలో జరిమానాలు ఉండటం వల్లే హోటల్స్ తప్పులు చేస్తున్నాయా? అసలు తప్పెవరిది? ప్రజలదా, ప్రభుత్వానిదా? అధికారులు తనిఖీలు సరిగా చేయటం లేదా? ఇటీవల హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చినా ప్రజల్లో అక్కడ హోటల్ యాజమాన్యాల్లో కూడా మార్పులు రావట్లేదా అనే ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అమృత శ్రీ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇటు కన్స్యూమర్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ హరి గారు కూడా అందుబాటులోకి వచ్చారు. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. సో ముందుగా అమృత శ్రీ గారు, సో ఇటు ఆల్రెడీ ఈ ఏడాదిలో మనం రికార్డ్స్ ప్రకారంగా చూసుకుంటే మొత్తం 4500 రైడ్స్ జరిగితే అందులో 1200కు పైగానే హోటల్స్ మీద కూడా ఇటు ఆల్రెడీ ఫైన్స్ వేయటం కానీ, కంప్లైంట్స్ కేసులు కానీ ఇవన్నీ రిజిస్టర్ అయ్యాయి. సో నార్మల్ గా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్ తనిఖీలు అసలు ఏమైనా జరుగుతున్నాయా అండి? అమృతశ్రీ గారు ఒక్కసారి అన్మ్యూట్ చూడండి. నమస్తేనండి, నా పేరు అమృతశ్రీ అండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అండి. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ గారు, ఐఏఎస్ మేడం గారు ఉన్నారండి. ముఖ్యంగా ఐ న్యూస్ వారికి ఈ టాపిక్ మీద మా అందరిని ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు అన్నట్టు చాలా వరకు మేము తనిఖీలు చాలా వరకు ఇంప్రూవ్ చేశామండి. స్టేట్ వైడ్ గా కూడా హోటల్స్, రెస్టారెంట్స్, మిగతా యూనిట్ లో కూడా తనిఖీలు విస్తృతంగా జరుగుతా ఉన్నాయి. విస్తృతంగా వైలేషన్స్ కూడా అవుతా ఉన్నాయి. వాళ్ళందరి మీద కూడా కేసెస్ ఫైల్ చేస్తా ఉన్నాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉందండి. స్పెషల్ రైట్స్ కూడా కమిషనర్ ఆదేశాల మేరకు ఒక్కొక్క కమోడిటీ మీద ఒక్కొక్క రోజు తీసుకొని మేము వాటిని స్పెషల్ రైట్స్ గా కన్సిడర్ చేసుకుంటూ అందరికి తనిఖీలు చేస్తా ఉన్నామండి. బెటర్ ఫుడ్ అందించడంలో భాగంగానే ఇవన్నీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఓకే అండి. సో హరి గారు, ఇటు ఆల్రెడీ ఒక్కొక్క హోటల్ చూసుకుంటే అక్కడ లోపల అంబియన్స్ కోసం, లోపల రెడీ చేయడానికి దానికోసం వెచ్చించే ఖర్చులో సగం కూడా ఇటు ఆహార నాణ్యతను పాటించే విషయంలో కావచ్చు, లేదంటే కిచెన్ ని క్లీన్ గా ఉంచే విషయంలో, దానికి సరిపడా స్టాఫ్ ని జాయిన్ చేసుకునే విషయంలో కూడా ఇటు హోటల్స్ అనేవి ఎందుకు దృష్టి సారించలేకపోతున్నాయండి? నమస్కారం అండి. ముందుగా ఐ న్యూస్ కి థ్యాంక్స్, నన్ను ఈ ఇంటర్వ్యూకి నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు. నా దృష్టిలో యాక్చువల్లీ హోటల్స్ దీనిపైన దృష్టి పెట్టకపోవడానికి కారణం మాత్రం ఖచ్చితంగా అధికారులే అండి. ఎందుకంటే టైం టు టైం ఫుడ్ సేఫ్టీ అధికారులు అందుబాటులో లేకపోవడం, మళ్ళీ ల్యాక్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇన్ జ్యూరిడిక్షన్స్, అంటే వాళ్ళ జ్యూరిడిక్షన్ ఒక్కొక్కరికి. ఇప్పుడు మేడం అమృతశ్రీ గారికి తీసుకోండి, మేము లాస్ట్ టైం 24 లో ఒక ఇష్యూ చేసినప్పుడు అమృతశ్రీ మేడం కి 3 జిల్లాలు, వరంగల్ నుంచి ఆదిలాబాద్ నుంచి మళ్ళీ మెదక్ కామారెడ్డి అది చేసింది మేడం. ఈ 3 జిల్లాలో ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు ప్రజలకి? సో ఈ అవైలబిలిటీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ యొక్క నాన్ అవైలబిలిటీయే దీనికి కారణమని ముందుగా చెప్తాను. ఎందుకంటే ఎక్కడైనా సరే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దగ్గరలో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, కంప్లైంట్ కి తక్షణమే స్పందిస్తాడు అనేది హోటల్స్ కి తెలిసేంత వరకు ఇది జరుగుతూనే ఉంటది. ఇమ్మీడియట్ యాక్షన్ అనేది లేకపోవడమే దీనికి ముఖ్యంగా కారణం అండి. ఏది ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది, దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇన్ కేస్ కస్టమర్ కి అక్కడ ఫుడ్ లో ఏదైనా ఏమంటారు ఐడెంటిఫై అయింది అనుకోండి, ఒక పురుగో లేకపోతే ఐడెంటిఫై అయితే అక్కడ ఇన్స్టెంట్ గా యాక్షన్ తీసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండడు. ఆమెకి వేరే ఎవరైనా సరే ఆ ఏరియాలో అలాగే వేరే పనులలో బిజీ ఉంటారు. ఒకవేళ ఉన్న దానికి ఒక ప్రోటోకాల్ ఉంటది. అది తీసుకెళ్లి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లో టెస్టింగ్ ఇచ్చి, ఆ టెస్టింగ్ అనంతరం ఆ ఫుడ్ ఒకవేళ ఇన్ కేస్ ఆ ఫుడ్ లో జిల్ల పురుగు వచ్చి ఆ ఫుడ్ సేఫ్ గా ఉంది, సేఫ్ అని వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ ఉండదు. దీని కారణంగా వీళ్ళకి అన్ని ఎట్లయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు చట్టాలు పట్టుకొని పోతున్నారో ఆ చట్టాలు బ్రేక్ చేయడం కూడా హోటల్ యజమాన్యానికి తెలుసు. తెలిసే ఈ కారణం జరుగుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. వీళ్ళకి ఎట్లా అంటే ఖచ్చితంగా శిక్షలు కఠినంగా ఉండాలి.
ఎందుకంటే నార్మల్ గా బయట ఏదైతే జరుగుతుందో, బయట అన్యాయాల పట్ల లా అండ్ ఆర్డర్ ఏదైతే చిక్కులు వేస్తుందో దానికి ఇన్స్టెంట్ గా ఎట్లయితే శిక్షలు ఉంటాయో పబ్లిక్ కూడా ఆ భయం ఉంటేనే ఇప్పుడు ఇది జరుగుతుంది. ఫుడ్ అనేది కూడా చిన్న ఫుడ్ లో అడల్ట్రేషన్ లేదా కల్తీ లేదా అన్హైజీన్ పరిసరాల్లో ఫుడ్ తయారు చేయడం కూడా మంచిది కాదు కదా అండి. మామిడికాయలు తిని ఇద్దరు అమ్మాయిలు చనిపోయారని ఒక టాక్ వచ్చింది. మళ్ళీ మోమోస్ తిని ఒక అమ్మాయి చనిపోయింది. ఇంత జరుగుతుంటే ఫుడ్ సేఫ్టీ అనేది ఎందుకు చిన్న శిక్ష అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు. సో మేము ఆల్మోస్ట్ చాలా మటుకు అవాయిడ్ చేసాం. యాజ్ ఆఫ్ టుడే కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడున్నారు అనేది పబ్లిక్ కి అవేర్ లేదు. వాళ్ళని ఎట్లా సంప్రదించాలా, ఒకవేళ సంప్రదిస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మరి తక్షణమే తీసుకుంటారా లేదా అనే క్వశ్చన్ మార్క్ తోటి ఈ రోజు కూడా కన్స్యూమర్స్ బాధపడుతూనే ఉన్నారు. సో నేను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ని మేము చాలాసార్లు మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము, అధికారులను పెంచండి. ఒక్కది కానీ ఇప్పుడు నార్మల్ గా పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ ఒక 2-3 కిలోమీటర్లు ఉంటే ఫుడ్ సేఫ్టీ కన్స్యూమర్ ఇష్యూస్ పైన ఎట్లా ఒక అధికారి ఇక్కడ నుంచి పటాన్ చెరువు వరకు, ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వరకు ఒక్క అధికారి ఎన్నని చేస్తాడు? ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి? ఒకవేళ ఫుడ్ సేఫ్టీ ఇంకోటండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇష్యూ చేసినప్పుడు దాని వెనుక ఇన్స్పెక్షన్ అనేది లేదు, ఇన్స్పెక్షన్ జరగదు. కామన్ గానే లైసెన్స్ ఆయన అప్లై చేస్తాడు, 10-15 days లో లైసెన్స్ వచ్చేస్తుంది. మరి ఇన్స్పెక్షన్ లేనప్పుడు అతను ఎక్కడ కుకింగ్ చేస్తున్నాడు, ఎట్లా కిచెన్ ఎట్లుంది, వాడు ఏం వండుతున్నాడు అనేది తెలియకుండా ఎట్లా ఒక లైసెన్స్ చేస్తారు? సో ఇటు అమృత గారు ఇప్పుడు ఆల్రెడీ ఇటు చెప్తున్నట్టు, హరి గారు చెబుతున్నట్టు కూడా ఇటు నార్మల్ గా అసలు చెకింగ్స్ అనేవి ఎప్పుడైనా సీజనల్ గా పండగలప్పుడు కానీ లేదంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ చెకింగ్స్ అనేవి మాత్రమే జరుగుతున్నట్లుగానే తెలుస్తోంది. సో అసలు రెగ్యులర్ చెకింగ్స్ అనేవి జరగకపోవటానికి ఇటు అధికారుల షార్టేజే కారణం అంటూ కూడా చెప్తున్నారు. అంతేనండి? లేదండి, అధికారుల ఒకప్పుడు 2020లో మేము చాలా తక్కువ మెంబర్స్ లో ఉండేవాళ్ళం అండి. బట్ 24 నుంచి కూడా మేము ప్రతి జిల్లాకు ఒక ఆఫీసర్ ఉన్నారు. అధికారుల కొరత ఎటువంటిది కూడా లేదండి. ఒకప్పుడు కొరత ఉండింది, కానీ ఇప్పుడు ఆ కొరత నుంచి బయటకు వచ్చాము. మోరోవర్ ఎక్కడ కంప్లైంట్ చేయాలి అని అడుగుతున్నారు. అది డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో కన్జ్యూమర్ దాంట్లో కంప్లైంట్ అయినా చేయొచ్చు, ఆన్లైన్ లో కంప్లైంట్ చేయొచ్చు. అందరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ లో కూడా చేయొచ్చు అండి. ఒకప్పుడు కంప్లైంట్లు అన్ని కూడా మేము ఎప్పుడు ఫాస్ట్ కాస్ అని ఒక యాప్ ద్వారా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు అంతా డిజిటల్ అయింది కాబట్టి ఒకప్పుడు కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా సేపటికి కానీ మాకు అందుబాటులోకి రాకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. కమిషనర్ దగ్గర నుంచి నెక్స్ట్ ఉన్న ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా వితిన్ 24 hours లో అలర్ట్స్ వస్తా ఉన్నాయి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి ఒక ఐడి నెంబర్ ఇస్తా ఉన్నారు. 24 hours లో దాన్ని రిజాల్వ్ చేస్తా ఉన్నాము. అదర్వైజ్ మా స్క్రీన్ మీద కూడా అలర్ట్స్ అని వస్తా ఉంటాయి. మేము కంప్లైంట్స్ ని చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాము. ఇంకొక విషయం చెప్పారండి, ఎక్కడ కూడా మాకెక్కడ ఆలస్యం జరిగే సమస్య లేదండి. ఎక్కడున్నా గానీ దాన్ని స్పెషల్ గానే తీసుకొని కంప్లైంట్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. ఇంకొకటి స్పెషల్ డ్రైవ్స్ చేస్తా ఉన్నారండి. స్పెషల్ డ్రైవ్స్ ఫెస్టివల్ డ్రైవ్స్ కాకుండా ఈ మధ్య కాలంలో హనీ మీద, స్వీట్స్ మీద, స్టార్చ్ ప్రొడక్ట్స్ మీద, లేకపోతే ఈ నిన్న కాక మొన్న జరిగిన స్పెషల్ రైడ్స్ రెస్టారెంట్ దాబాస్ మీద. ఇది స్పెషల్ రైడ్స్ అంటే ఒకరిద్దరు చేయట్లేదండి, స్టేట్ మొత్తం ఒకేసారి చేస్తా ఉన్నాము. ఇది కంటిన్యూస్ గా ట్విట్టర్ లో గానీ మిగతా వాటిల్లో కూడా మేము అన్ని పెడతానే ఉన్నాము. వైలేషన్స్ చూసిన తర్వాత కూడా వెళ్ళిపోయే అవకాశం ఏం లేదండి. పెనాల్టీస్ కూడా 2 లక్షలు 5 లక్షల వరకు పెనాల్టీలు ఉన్నాయి. పెనాల్టీలు చేస్తానే ఉన్నారు. ఎక్కడైతే తనిఖీలు జరుగుతున్నాయో అది తూతు మంత్రంగా ఏం జరగట్లేదండి, ఫుల్ డిజిటల్ గా జరుగుతా ఉన్నాయి. మేము ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ఖచ్చితంగా ఆన్లైన్ లోనే ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నాము. ప్రతి వైలేషన్ కూడా డిపార్ట్మెంట్ వారికి తెలుస్తా ఉంది, మా పై అధికారులకు, కమిషనర్ గారికి తెలుస్తా ఉంది. యాజ్ వెల్ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో, ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తా ఉంటది. ఏం వైలేషన్స్ ఇచ్చినా గానీ నోటీసులు ఇష్యూ చేస్తా ఉన్నారు. ఆ నోటీసులో యాజ్ యూజువల్ గా ఎప్పుడు టైం మెన్షన్ చేస్తారండి. దాని ముందు వరకు కూడా ఆయన పని చేయలేకపోతే పెనాల్టీలు ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెనాల్టీలు కూడా మీరు అన్నట్టు 5-10 వేలు ఏమి వేయట్లేదండి, అందరూ లక్షల్లోనే వేస్తున్నారు. చాలా వరకు ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి. ఇంకా పని చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. తర్వాత ప్రతి దగ్గరికి ఫుడ్ ఇన్స్పెక్టర్ రావాలి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళాలి అనేది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క ఇంటెన్షన్ కాదండి. ఫుడ్ సేఫ్టీ ఈజ్ ఎవ్రీవన్స్ బిజినెస్. అందరూ ఖచ్చితంగా కూడుకొని చేయాల్సిన పని. ఇది నేను మాత్రమే వచ్చి చేయాలి, సార్ వచ్చేంత వరకు అక్కడ నుంచి సింథటిక్ ఫుడ్ కానీ లేకపోతే బొద్దింకలు ఉన్న ఆహార పదార్థం తీయకూడదు అని ఏం లేదండి. మీడియా వాళ్ళు, ప్రతినిధులు, లేకపోతే ఆఫీసర్స్, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది మా అందరూ ఇంటెన్షన్. మోరోవర్ ఒకప్పుడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే కోర్టుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఎవరైతే రెస్టారెంట్ ఓనర్ ఉన్నారో వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాము. బెటర్ గా పర్ఫామ్ చేయడానికి, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని లేకపోతే ఇన్స్పెక్షన్లు ఎక్కువ చేసి వాళ్ళందరినీ మేము ఏదో దండించాలి అన్న ఇంటెన్షన్ కాదండి. సేఫ్టీ ఫుడ్ ప్రజలకు అందించాలి అన్న దృక్పథంతో ఇది పనిచేస్తా ఉంది. కాబట్టి నాట్ ఓన్లీ ఫుడ్ సేఫ్టీ
అమృత్ గారు, మీరు ఇప్పుడు ఆల్రెడీ అంటే ఒక హోటల్ కి క్లీన్ గా లేని ఒక హోటల్ మీద మీరు ఆల్రెడీ పెనాల్టీస్ వేస్తున్నారు. అది 5 స్టార్ హోటల్ అయినా ఒకటే, రోడ్ సైడ్ ఉన్న హోటల్ అయినా ఒకటేలా ఉంటుందా, లేదంటే అసలు ఈ ఫీజెస్ అనేవి ఏ విధంగా వేస్తూ ఉంటారండి మీరు? ఎస్ మేడం, యాక్చువల్ గా పర్మిషన్స్ ఇస్తామండి. మేము ఫస్ట్ ఏదైనా హోటల్ రెస్టారెంట్ పెట్టుకునేటప్పుడు లైసెన్స్ అంటారు, చిన్న వాళ్ళకేమో రిజిస్ట్రేషన్ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాము. అందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి మేడం. ఇట్లా మీరు అన్హైజీనిక్ కండిషన్స్ లో ఉంచకూడదు, డిస్ప్లే మంచిగా పెట్టుకోవాలి, లేకపోతే వేస్ట్ మేనేజ్మెంట్ ని క్లియర్ గా పెట్టుకోవాలి అని ఒక 14 కండిషన్స్ లైసెన్స్ లో మెన్షన్ చేస్తాము. అది ఫుల్ఫిల్ చేయని క్షణంలో శాంపుల్ తీయడం సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ అయితే మేము అన్హైజీనిక్ కండిషన్ ఉన్నప్పుడు అక్కడే మేము ఫోటోలు అవి తీసుకొని విత్ ఇన్ 1 వీక్ లో అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారు ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ లో వాళ్ళ దగ్గర తీసుకెళ్లి పెనాల్టీలు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇది 5 స్టార్ హోటల్ కైనా ఒకటేనండి, చిన్న హోటల్స్ కూడా ఒకటేనండి. ఎవరికైనా చట్టం సమానంగానే పనిచేస్తుంది. కాకపోతే చట్టం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్త్ను బట్టి 10 టైమ్స్ ఎక్కువ వేయాలని చట్టం చెప్తా ఉంది. ఇది ఫుల్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది అడిషనల్ కలెక్టర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఉంటారండి. వాళ్ళకు పెనాల్టీ తోటి ఎటువంటి రాజకీయ ఒత్తులు ఉండవండి. ఖచ్చితంగా పెనాల్టీ ఇంపోజ్ చేస్తా ఉన్నారు. ఒక్కొక్కసారి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షల పెనాల్టీ కూడా మేము ఇంపోజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా పే చేస్తున్నారండి. ఇది ఇక్కడికి ఆగదండి. ఒకసారి చేసిన తర్వాత నేను అన్ని ఆన్లైన్ లో పెడతామండి. ఒకసారి రెండోసారి కూడా పేమెంట్ జరగకపోయినా లేకపోతే సేమ్ రిపీట్ అయినా కానీ వాళ్ళ లైసెన్స్ ని సస్పెన్షన్ లో పెడతాము విత్ పర్మిషన్. అమృత్ గారు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఒక హోటల్ కి వెళ్ళారు, అది సరిగా లేదు, దాని మీద ఆల్రెడీ మీరు ఫైన్ రైజ్ చేశారు, సో ఫైన్ కట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ హోటల్ కి మళ్ళీ చెకింగ్ కి వెళ్తారండి? yes మేడం, నో ఇష్యూ మేడం. ఎంత టైం గ్యాప్ లో, అంటే మళ్ళీ అక్కడ మొత్తం నీట్ గా శుభ్రంగా ఉంచుకుంటున్నారు లేదన్నా చూసే టైం గ్యాప్ అండి, మళ్ళీ అదే హోటల్ కి రీచెకింగ్ కి వెళ్ళడానికి ఎంత టైం గ్యాప్ ఉంటుందండి? టైం గ్యాప్ అంటూ ఏం లేదు మేడం. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఇన్స్పెక్షన్ కోసం కూడా వెళ్ళొచ్చు. ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమేమైతే కంపెనీ చేయమని చెప్పామో అవన్నీ చేశారో లేదో కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. అది కాకుండా ప్రీ ఇన్స్పెక్షన్, పోస్ట్ ఇన్స్పెక్షన్ అని కూడా ఉంటాయి మేడం. వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ కి మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు బెటర్ గా ఇంకేమైనా చేయడానికి. కానీ ఈ టైం గ్యాప్ ఏం లేదు మేడం. ఎవరైనా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఒక ఆఫీసర్ దాన్ని విజిట్ చేసే అవకాశం ఉంది మేడం. ఓకే అండి. సో హరి గారు, ఇటు మనం చూసుకుంటే ఆల్రెడీ సజ్జనార్ కావచ్చు, లేదంటే ఇతర అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఇంత చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజలు కూడా అవే హోటల్స్ కి వెళ్ళి తినటం, అదే హోటల్ ని రిపీట్ చేయటం, ఇంత ఫుడ్ సరిగా లేదు అని చెప్పిన తర్వాత కూడా అక్కడికే వెళ్ళటం, ఇదంతా అసలు మనం ఎలా చూడాలి? అసలు ఈ హోటల్ అసోసియేషన్స్ కూడా ఆల్రెడీ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ హోటల్ మీద ఏమైనా అంతర్గతంగా ఏమైనా యాక్షన్స్ ఏమైనా అసలు తీసుకుంటాయండి? తీసుకోలేదు మేడం, అదే జరుగుతుంది మేడం. యాక్చువల్లీ పబ్లిక్ కూడా అవేర్ కావాలి. మేమైతే నార్మల్ గా మా ఆర్గనైజేషన్ నుంచి ఎప్పుడు ప్రోగ్రామ్ చేసిన పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము గ్రౌండ్ వర్క్ చాలా చేస్తామండి. మేము ఎప్పుడు కూడా మా మీటింగ్స్ కానీ మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మేము పబ్లిక్ ప్లేస్ లో, మార్కెట్ ప్లేస్ లోనే ఎక్కువ శాతం పెడుతుంటాము. అండ్ పబ్లిక్ కూడా కొంచెం భాగం వచ్చిందండి. ఎందుకంటే మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అవైలబిలిటీ, వాళ్ళకి ఎవరు కాపాడాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు జీరో నాలెడ్జ్ ఉంది. దానిపైన ఎటువంటి అవేర్నెస్ లేక ఇదంతా జరుగుతుంది. పబ్లిక్ ఖచ్చితంగా యాక్షన్ ఇంత స్పీడ్ గా అవుతుందని తెలిస్తే ఖచ్చితంగా అవుతుంది, దానికి మార్పు వస్తుంది. ఇప్పుడు కొంచెం బెటర్మెంటే ఉన్నారు, పబ్లిక్ కొంచెం అవేర్ అవుతున్నారు. బట్ ఈ మధ్య కాలంలో సజ్జనార్ సార్ తీసుకునేటువంటి యాక్షన్ వల్ల పబ్లిక్ కి చాలా మట్టుకు అవేర్నెస్ వచ్చింది మేడం. మాకు కూడా కాల్స్ వస్తుంటాయి, ఎక్కడ ఈ హోటల్ రైడ్ అయింది, ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి కన్స్యూమర్లే మాకు కొన్ని మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇందాక మేడం అన్నట్టు మేమైతే గ్రౌండ్ లో ఉన్నాం. పాస్ట్ ఫ్రమ్ 16 years మేము గ్రౌండ్ లోనే పనిచేస్తున్నాం. నాకు వేరే పని, నేను కన్స్యూమర్ యాక్టివిటీస్ ఫుల్ టైమ్ గా నేను కన్స్యూమర్ కేసెస్ చూస్తుంటాను, కన్స్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లోనే తరచూ నేను పాల్గొంటుంటాను. సో కానీ నాకు ఇంత స్పీడీ యాక్షన్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ కనబడలేదు మేడం. ఒకవేళ ఉంటే అది వేరే రకంగా ఉంటుండే. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఇంత స్పీడ్గా మాత్రం నాకు ఎక్కడ కూడా కనబడలేదు. మేమే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చాం. ఆర్గనైజేషన్ లెటర్ పైన ఇచ్చిన కంప్లైంట్లకే స్పందించలేదు వాళ్ళు. నేను ఉదాహరణకి కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్ లో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ లో అనైజెనిక్ ప్రొడక్ట్స్, అనైజెనిక్ ఫుడ్ సప్లై వండుతున్నాడు అని చెప్పి కిచెన్ నిండా జిల్ల పురుగులు ఉన్నటువంటి వీడియోలు అప్లోడ్ చేసి మరి నేను ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ ఇస్తే అతని పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వీళ్ళు. మళ్ళీ ఇంకోటి, మన అల్ఫా హోటల్ సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి అల్ఫా హోటల్ డిస్ప్లే మొత్తము ఆయన కౌంటర్ నుంచి తీసుకొని కింద లైవ్ గా డిస్ప్లే చేస్తుంటారు. మరి ఫుడ్ సేఫ్టీ అధికారి ఒక్కసారి కూడా అల్ఫా హోటల్ కి వెళ్ళలేదా అనేది నా క్వశ్చన్.
అల్ఫా హోటల్ అయితే ఎక్కడో చిన్న మారుమూల గల్లీలలోనో బస్సీలలోనో లేదు కదా, సికింద్రాబాద్ ఆపోజిట్ లో సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఫేమస్ హోటల్. మరి మీకు అది ఎప్పుడు కనబడలేదా? అది ఆయన కౌంటర్ మీద నుంచి తీసుకొని ఎన్ని రకాల స్వీట్స్ ఓపెన్ గా పెట్టి అమ్ముతుంటారు. అక్కడ మన రైల్వే స్టేషన్ పక్క గల్లీలోకి వెళ్తే అక్కడ ఒక 4-5 టిఫిన్ బండిలు ఉంటాయి. నేను ఎన్నోసార్లు ఆపినాను. ఆ టిఫిన్ బండ్లు ఓపెన్ గా నాస్టల్ అన్నిట్ల పైన పెట్టి ఇడ్లీలు కానీ పూరి కానీ ఓపెన్ గా పెట్టేసి ఉంటారు. మరి ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి ఎప్పుడు కనబడలేదా? మరి అల్ఫా హోటల్ పైన కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. మరి ఫుడ్ సేఫ్టీ నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మార్కెట్ పిఎస్ లో కనీసం ఒక కేసు ఫైల్ చేసిరు వాళ్ళ పైన, కానీ ఫుడ్ సేఫ్టీ అధికారి నుంచి మాట ఎటువంటి యాక్షన్ లేదు. కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇచ్చి ఏం జరిగిందో చెప్పినది కూడా లేదు. ఒకవేళ కన్జ్యూమర్ కంప్లైంట్ ఇస్తే అట్లీస్ట్ దానికి ఒక ఏం జరిగింది, ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది కూడా తెలియాలి కదా. తెలియకపోతే కన్జ్యూమర్ కి ఎట్లా తెలుస్తుంది ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది? నాకు ఇంతవరకు కూడా అర్థం కాలేదు. ఇంకోటి మేడం అన్నట్టు తక్షణమే యాక్షన్ ఉంటది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక పాల డైరీ పైన దేనిపైన యాక్షన్ కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు ముందుగా చేయాల్సింది ఆయన షట్టర్ షట్ డౌన్ చేయడము, ఆయనకు నోటీస్ ఇచ్చి ఉన్నటువంటి బిజినెస్ కి కొంతకాలంగా, అంటే మీరు యాక్షన్ ప్లాన్ మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆయన పైన శిక్ష వేయడానికి, అది జరగడానికన్నా మీరు ఆయన ఆపాలి కదా. మీరు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కి పంపించేసి ల్యాబ్ రిపోర్ట్ వచ్చేసి, లేదా కలెక్టర్ గారి దృష్టికో కమిషనర్ గారి దృష్టికో తీసుకెళ్లి ఆమె నుంచి ఎంత ఫైన్ వేయాలో చెప్పేదాకా మీరు వెయిట్ చేస్తా ఉంటే మేడం లక్షలతో కొంటున్నారండి. ఒక్క రోజులో పాలు ఒక చిన్న షాపోడు 200-300 లీటర్లు అమ్ముతున్నాడు. మీరు యాక్షన్ తీసుకునే వరకు జనాలు ఏమవుతారు? కనీసం కంప్లైంట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆ షటర్ బాబు నీ కంప్లైంట్ వచ్చింది, సస్పెక్ట్ నీ మీద సస్పెక్ట్ చేస్తున్నాము, నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు అమ్మడానికి వీల్లేదు అనేది కొంచెం ఉంటే ఏదైనా కనీసం బాగుంటుందని నా ఉద్దేశం. అటు రిపోర్ట్ వచ్చేదాకా మేము యాక్షన్ తీసుకునేది లేదు. ఆయన అమ్ముకోవడమే అంటే మేము ఇచ్చిందే అన్హైజెనిక్ ప్రోడక్ట్ మీద, అడల్టరేషన్ ప్రోడక్ట్ మీద కంప్లైంట్లు కూడా అలా నడుస్తూ ఉండి మేము యాక్షన్ ఎప్పుడు తీసుకుంటే ఇది కన్జ్యూమర్ కి ఎదురైంది మేడం. మేము అవేర్నెస్ చేసినటువంటి కన్జ్యూమరే మాకు తిరిగి ఫోన్ చేసి, సార్ మీరు ఇచ్చిన నంబర్లకు కాంటాక్ట్ చేస్తున్నాము, మీరు ఇచ్చిన ఆన్లైన్ నంబర్లకు మేము కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి స్పందన లేదు, ఏం చేయాలంటే మళ్ళీ మేమే వెళ్ళి మాట్లాడి అక్కడ చేంజెస్ చేయడము ఏదో కూడా చేశాము. సో ఇట్లా ఇది కంపల్సరీగా రెక్టిఫికేషన్ మేడం. ఇంకోటి నేను చెప్తున్నాను, ఇప్పుడు బాటసింగారం మార్కెట్ లో 2024 లో జరిగిన ఇష్యూ మేడం కి తెలుసు. మామిడికాయలు అధిక రసాయనాలు వేస్తున్నారు అని చెప్పి నేను పెద్ద ఇష్యూ చేశాను. అక్కడ ఉన్నటువంటి మాక్సిమం నంబర్ ఆఫ్ ఎఫ్బిఓస్ మీద 5-10 పైన కేసులు ఉన్నాయి మేడం. మరి రెక్టిఫికేషన్ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు మేడం? నాకు అర్థం కాదు. 1-2-3 కేసులు ఉంటేనే వాళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి కదా. వాళ్ళని మార్కెట్ లోకి ఎట్లా అలౌ చేస్తున్నారు నాకు అర్థం కాదు. వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళు మార్కెట్ లో అడుగు పెట్టకుండా మళ్ళీ తిరిగి ఆ బిజినెస్ చెయ్యకుండా మీరు చేస్తే వాళ్ళకి ఎందుకు ఇట్లాంటి భయం ఉంటాయి? నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఒక్కొక్క ఎఫ్బిఓ మీద 5 కంప్లైంట్లు మీరే కదా ఫైల్ చేసింది, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కదా. మరి ఇంకేం వేసారు రెక్టిఫికేషన్ ఛాన్స్ ఇస్తారు వాళ్ళకి? చెప్పండి. వాళ్ళకి మేడం చాలా విషయాలు ఇప్పుడు రామగిరి హరి గారు చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆల్ఫా హోటల్, రాఘవేంద్ర హోటల్ అని చెప్పారు. ఆల్ఫా హోటల్లో ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎంత మాత్రం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది ఎక్స్ లో మీరు చెక్ చేసుకున్నా కనిపిస్తుందండి. మన అందరం వీడియోలు కూడా చూసాము, చాలా ఛానల్స్ లో కూడా వచ్చాయి. ఆల్ఫా హోటల్ మీద, ఒక రాఘవేంద్ర హోటల్ మీదనే కాదండి, ఒక్క రాఘవేంద్ర మీద వస్తే స్టేట్ వైడ్ ఉన్న అన్ని రాఘవేంద్ర హోటల్స్ మీద ఒకేసారి దాడికి వెళ్తా ఉన్నారు. ఒకప్పట్లాగా 5-10 మందిని లేమండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము రైడ్స్ జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము సొంతంగా చేయట్లేదండి, అన్ని ఆన్లైన్ లో కనిపిస్తా ఉంటాయి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా చూసుకోవచ్చండి. నన్ను చెప్పనివ్వాలండి, తనిఖీల శాతం చాలా పెంచాము. హోటల్స్ అన్ని కూడా రెగ్యులర్ గా తనిఖీ అవుతా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు షట్టర్ ముయ్యాలి లేకపోతే వాళ్ళని బయటికి తీయాలి అనేది మా ఇంటెన్షన్ కాదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఇంజూరియస్ అమృత గారు, ఇప్పుడు ఆల్రెడీ ఒక హోటల్ మీద కంప్లైంట్ వచ్చింది, దానికి సంబంధించి మీరు ఫైన్ వేశారు. సో అయినా సరే రిపీటెడ్ గా కూడా ఇంకా అక్కడ క్లీన్ గా లేకుండా ఉంది అంటే ఎన్నిసార్లు మిస్టేక్స్ జరిగితే, ఎన్నిసార్లు రైట్స్ జరిగిన తర్వాత ఒక హోటల్ ని సీజ్ చేయడం కానీ లేదంటే లైసెన్స్ క్లోజ్ చేయడం కానీ జరుగుతుంది? ఎస్ మ్యామ్, ఎప్పుడైనా సరే మేడం, ఒక్కసారి చూసిన తర్వాత సెకండ్ టైం చూసిన తర్వాత ఫస్ట్ మేము లైసెన్స్ సీజ్ చేయడం కాదండి, సస్పెండ్ చేస్తామండి. ఆయన అన్నట్టు చాలా స్పీడ్ గా మీరు రికవరీ కోరుకుంటారు, కానీ మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఫుడ్ సేఫ్టీ అనేది హార్ష్ గా వెళ్ళాలని ఇంటెన్షన్ కాదు మేడం.
ఒకవేళ మీరు అన్నట్టు బొద్దింకలు లేకపోతే అవన్నీ వస్తున్నాయి అంటే వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చి అవి రెక్టిఫై చేసుకోవడానికి టైం ఇస్తున్నాము. అదంతా క్లీన్ చేసుకోండి, డిస్పోజల్ మంచిగా పెట్టుకోండి, వాటర్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో టెస్ట్ చేసుకోండి అన్నాము. ఇవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత అయినప్పటికీ చేస్తే రెండోసారి చూసిన తర్వాత లైసెన్స్ సస్పెండ్ చేసిన క్షణాలు కూడా చాలా ఉన్నాయి మేడం. తర్వాత మీ ఒపీనియన్ ప్రకారం ఆల్రెడీ ఒక హోటల్ కి వెళ్ళిన తర్వాత మీరు చెప్తున్నట్టు ఈ పాయింట్స్ అని మీరు వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు నిజంగానే హోటల్ యాజమాన్యాలు మారుతున్నాయండి? 100% మేడం, చాలా వరకు మార్పు వచ్చిందని ఇందాక హరి గారే ఒప్పుకున్నారు. ఇంకా కూడా చేయవలసింది కూడా చాలా ఉంది మేడం. మేము ఇప్పుడు ఇదొక్కటే కాదండి, అందరికీ ఒక్కొక్క యాజమాన్యానికి కాకుండా ఎవరైతే ఫుడ్ లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారో, ఫుడ్ హ్యాండ్లర్స్ ఉన్నారో, సూపర్వైజర్స్ ఉన్నారో, వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ మీద అవగాహన రావడానికి అనేసి మేము ట్రైనింగ్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వాళ్ళకి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము. ప్రతిసారి ఓనర్ ఉండరండి, ప్రతిసారి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండరు, కానీ ఎవ్రీ టైం ఒక్కొక్క వైపు నుంచి అంటే నీట్ గా ఉండండి, హైజీన్ గా ఉండండి, పర్సనల్ హైజీన్ పాటించండి, మెడికల్ సర్టిఫికెట్లు ఉంచుకోండి, తర్వాత మీరు అన్నట్టు ప్రతి దగ్గర కూడా డిస్ప్లే చేసుకోవాలి. ఆల్ దీస్ ఆర్ వైలేషన్స్ కిందకే వస్తాయి మేడం. నేను చెప్పిన ఏ విషయంలో కూడా వెనకాడినా కానీ వాళ్ళందరికీ కూడా పెనాల్టీలు ఇంపోజ్ చేస్తా ఉన్నాం. మా ఇంటెన్షన్ కూడా ఒక ఓనర్ కానీ ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి సంబంధించింది కాదు, ఫుడ్ లో హ్యాండిల్ ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళని బెటర్ గా పర్ఫామ్ చేసేలాగా చేయాలి అనేదే మా ఇంటెన్షన్. ఇది డిపార్ట్మెంట్ ఒకటే చేయట్లేదు మేడం, కొన్ని ఎన్జిఓస్ కలిసి తర్వాత కొన్ని కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొచ్చి ముందుకొచ్చి నెస్లే అలాంటి కంపెనీ వాళ్ళు కూడా స్ట్రీట్ వెండర్స్ కి, ఫుడ్ హ్యాండ్లర్స్ కి, ఎవరైతే హాస్టల్స్ లో ఉన్నారో కుక్స్ కి, వీళ్ళందరికీ కూడా మేము మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తా ఉన్నాము. తర్వాత మిల్క్ కానీ ఎవరు కూడా మేము 24 గంటల్లో స్పందించకుండా ఉండే సమస్య గత 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎక్కడ లేదండి. 24లో జరిగినట్టు 25, 26లో ఇంతవరకు జరగలేదండి. అందరం చాలా వరకు కూడా బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ అవర్ కమిషనర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తా ఉంది. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మాత్రం ఎటువంటి ఒత్తిళ్లు లేవండి. ఖచ్చితంగా వాళ్ళ మీద పెనాల్టీలు ఇంపోజ్ చేస్తున్నాం. విత్ ఇన్ 3 months లో పెనాల్టీలు ఇస్తున్నాం. కొన్నిసార్లు దాన్ని సీజ్ చేయాల్సి వస్తే ఆ ప్రెమిసెస్ ను కూడా విత్ ద పర్మిషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ కమిషనర్స్ వాటిని సీజ్ చేసినవి కూడా ఉన్నాయండి. మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలంటే మా సొంత నిర్ణయం కాదండి, కమిషనర్ దగ్గర నుంచి మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే 10,000, 20,000, ₹1,00,000 తోటి రెస్టారెంట్ పెట్టుకునే వాళ్ళకు ఈ కండిషన్స్ అని చెప్పిన తర్వాత చిన్న బిజినెస్ అని వదిలేసి వెళ్ళిపోతారు. వెరాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళే వచ్చి వాలంటీర్ గా ఫాలో అవుతా ఉన్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ రెస్టారెంట్ ఓనర్స్. స్టిల్ మేమందరం ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాము, వాళ్ళందరికీ పెనాల్టీలు ఇంపోజ్ చేస్తా ఉన్నాము. ఎవ్రీడే స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు, కాన్సన్ట్రేటింగ్ ఆన్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇందులో ఎటువంటి డీవియేషన్ లేదు మేడం. కమిషనర్ ఆర్డర్ల ప్రకారమే అందరం ప్రిపేర్ అయ్యి 100% వర్క్ చేస్తా ఉన్నారు. చేసిన ప్రతి పని కూడా అన్ని ఆన్లైన్ లో డిజిటల్ చేస్తా ఉన్నాము. ఓకే అమృత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఆల్రెడీ రైడ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. రైడ్స్ జరిగిన చోట అక్కడ లోపల ఎంత కులిన పదార్థాలు అనేవి వాడుతున్నారు, అదేవిధంగా ఆ లోపల కిచెన్ కూడా ఎంత అన్హెల్దీగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మీడియా కూడా బట్టబయలు చేస్తానే ఉంది. అయినప్పటికీ ప్రజల్లో కూడా కాస్త అవగాహన పెరగాలి. అదేవిధంగా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తరచుగా ఇటు రైడ్స్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.